మీద నిల్చుని భర్త కోసం చూస్తుంటే సడన్ గా దొంగ వచ్చి మెడలో ఉన్న మంగళసూత్రం లాక్కెళ్ళిపోతాడు. దొంగ దొంగ అని అరుస్తూ దొంగ వెనుక పరిగెడుతుంది. భార్య అరవటం చూసి భర్త వస్తాడు. దొంగ పారిపోతుంటే బ్యాగ్ విసిరేస్తుంది. భర్త ఆమె దగ్గరికి వచ్చి, నువ్వు బాగానే ఉన్నావా, నీకేం కాలేదుగా అంటాడు. నేను బాగానే ఉన్నాను, ఆ దొంగ నా మంగళసూత్రం దొంగతనం చేసుకుని వెళ్ళిపోయాడు అంటుంది. నేను కూడా చూసా, కానీ వాడిని పట్టుకోలేమంటుంది. అదంతా నాకు అనవసరం, వాడు నా మంగళసూత్రం కొట్టేశాడు, వాడిని ఎలా అయినా పట్టుకోవాలి, దాని రేట్ ఎంతో నీకు తెలుసా అసలు అంటుంది. ఎక్కడికి వెళ్తున్నావంటే, నా బ్యాగ్ ఆ దొంగ మీదకి విసిరేసా, వెళ్ళి తీసుకొస్తా అంటుంది. నువ్వు ఆగు, నేను వెళ్ళి తెస్తా అని వెళ్తాడు. ఆ బ్యాగ్ పక్కన డబ్బులు పడి ఉంటాయి. వాటిని చూసి షాక్ అవుతాడు. భార్య దగ్గరికి వెళ్ళి, ఇటు చూడు, నీ బ్యాగ్ తీసుకురావటానికి వెళ్తే అక్కడ ఈ డబ్బులు ఉన్నాయి అంటాడు. కానీ ఈ డబ్బులు ఎవరివి అయి ఉంటాయి, ఇక్కడ చుట్టూ ఎవరూ లేరు, పాపం ఇంత డబ్బు ఎలా పడేసుకున్నారో అంటుంది. నెక్స్ట్ ఏం జరిగిందో చెప్పే ముందు, మీకు ఇండియా అంటే ఇష్టం అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఇండియా అంటే ఇష్టమో. ఇదంతా భార్య వేసిన ప్లాన్. భర్త కష్టాల్లో ఉంటే తన తమ్ముడికి బంగారం ఇచ్చి డబ్బులు ఇలా తీసుకుంటుంది. భర్తని అడిగితే మంగళసూత్రం తాకట్టు పెట్టనివ్వడని ఇలా చేస్తుంది. ఆంటీ రోడ్డు మీద నిలిపోతుంటే బ్యాగ్ విసిరేస్తుంది.